2 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. చాలమ్మా, ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలని మేమందరము నీ సన్నిధిలో చేరుకుని నీ యందు భయభక్తులు కలిగి నీ యందు విశ్వాసముతో తండ్రి ప్రభువా నీ సన్నిధిలో చేరి ఇప్పటివరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాము నాయన. ఆయా వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉండగా తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడండి నాయన. అల్పుడనైనా నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు తండ్రి ప్రభువా. అయా ఈ మాటల్లో ఉన్న తండ్రి ప్రభువా బలమైన గూఢమైన అర్థములను మాకు బయలుపరచండి. శరీర సంబంధమైన మాటల చేత కాదు కానీ తండ్రి ప్రభువా నీ ఆత్మ సంబంధమైన మాటల చేత మాతో మాట్లాడి నీ నామాన్ని మాత్రం మహింపరచుకుంటారని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజానికి కీర్తనకారుడు చెప్తున్న మాట ఇది, దావీదు గారు చెప్తున్న మాట. నిజానికి చాలా కుటుంబాలకు కావచ్చు, చాలా సంఘాలకు కావచ్చు ఐక్యత లోపిస్తుంది. ఎందుకంటే ఐక్యముగా ఉంటేనే మనం మేలు పొందుకుంటామంటున్నాడు. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే 4 ఫోన్లు ఉంటాయి, 4 రూములు ఉంటాయి. ఎవడి ప్రపంచం ఆడిది అన్నట్టుగా అయిపోయింది. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఐక్యత ఉంటేనే మేలు. నిజానికి నేను అనుకుంటాను మనం ఇంటి దగ్గర ఉన్నా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు దేవుడు సంఘాలను ఏర్పరిచాడంటే మనందరం ఐక్యముగా ఉంటే మనకు మేలు జరగటానికి. ఐక్యతతో దేవుని ప్రార్థించినప్పుడు, ఐక్యతతో దేవుని ఆరాధించినప్పుడు ఆ కుటుంబాల మేలుతో నింపబడతాయంట అనే ఉద్దేశంతోనే సంఘాలు ఏర్పరిచాడు దేవుడు. 2-3 ఎక్కడ కూర్చున్నా ఆయన నామములో ప్రార్థించినప్పుడు ఆయన ఉంటాడు. ఆయనకి ఈ స్థలం ఆ స్థలం అని ఏమి ఉండదు. ఆయన ఎక్కడికి వస్తే అది ఆయన స్థలం. ఆయన ఎక్కడ ఆయన నామము స్తుతిస్తే అక్కడ ఆయన పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి ఆయనకి ఈ స్థలం ఆ స్థలం. మనందరినీ ఐక్యపరచడం కోసం, సంఘముగా ఐక్యపరచడం కోసం సంఘాలు ఏర్పరిచాడు. నిజానికి సహోదరుల ఐక్యత అనగానే మనం అనుకుంటామంటే ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలు వాళ్ళు కదా సహోదరులు అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక తల్లికి పుట్టిన పిల్లల్ని సహోదరులు, సహోదరిమణులు అనుకుంటూ ఉంటాం. వాళ్ళు కలిసి ఉంటారో కలిసి ఉండరో మనకైతే తెలియదు. కానీ యేసుక్రీస్తు రక్తంలో ఐక్యపరచబడిన మనం, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనందరం కూడా సహోదరి ప్రేమ కలిగి మనం జీవించాలి. అది మన కుటుంబాలకి మేలు, మన సంఘాలకు మేలు కలగాలంటే ఐక్యత కలిగి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. ఐక్యత కలగటం అంటే మన ఊరికే మాటలతో చెప్పుకోవటం కాదు, కానీ ఇలా కూడుకోవటం వలన ఐక్యత కలిగి జీవించటం, ఐక్యత కలిగి మనం నడుచుకోవటం, ఐక్యత కలిగి ప్రార్థన చేయటం అంత మాత్రమే కాదు, కానీ ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవటం, ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవటం, సమాధానంగా జీవించటం, ఒకరి సంతోషాలను ఒకరు పంచుకోవటం, ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవటం, ఒకరి అవసరతలో ఒకరు తెలుసుకుని మనకు చేతనైనంత వరకు మనం ఒకరికొకరు సహాయంగా ఉంచుకోవటం, సహాయపడటం, ఐక్యతగా జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో ఐక్యతలు కుటుంబాల్లోనే కనుమరుగైపోతున్న ఈ రోజులు. నిజానికి ఒక 20 సంవత్సరాల క్రితం మేము చూస్తే, అదే మా వివాహం ఒక 2020 సంవత్సరాల్లో జరిగింది. ఆ రోజుల్లో మేము చూస్తే ఒక స్త్రీని పురుషునికి వివాహం చేయాలంటే అడిగేవాళ్ళు, ఎంతమంది మీరు అన్నదమ్ములు, పెద్ద కుటుంబమా చిన్న కుటుంబమా?
ఎంతమంది అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ చూసుకుని ఇచ్చేవాళ్ళు. వాళ్ళకున్న ఆస్తుపాస్తులు అడిగేవాళ్ళు కాదు ఎక్కువ. ఎంత పెద్ద కుటుంబం, ఎంతమంది ఉంటారు మీరు, ఎంత పెద్ద ఫ్యామిలీ అని చూసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. మా రోజుల్లో ఒక 20-25 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? ఎంతమంది ఉంటారు మీరు? కుర్రోడు ఏం చేస్తున్నాడు అవసరంలా, వాడు ఉద్యోగం ఏం జరుగుతుంది, వాడు ఎంత సంపాదిస్తున్నాడు, ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అవసరంలా. ఎంతమంది ఉంటున్నారు? 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. అంటే 2 మగపిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం, వాళ్ళు వెళ్ళిపోయారు, దూరంగా ఉన్నారు. అమ్మయ్య 2 తప్పిపోయారు. 4 వెళ్ళిపోయారు. ఇంకొక 2 మరి ఉన్నవాడు చిన్నవాడా పెద్దోడా, పెళ్లి చేసుకునేవాడికి వాడు కూడా పెద్దోడేనయ్యా, వాడికి కూడా వివాహం అయిపోయింది, అతను కూడా దూరంగా ఉంటున్నాడు, అతనికి ఇచ్చేసాం, ఉన్నదే ఇతను ఒక్కడే. మరి మీరు ఎక్కడుంటారు? ఈ మాట ఎవరితో అంటున్నారు ఈ మాట? తల్లిదండ్రుల్ని. మరి మీరు వివాహం అయిన తర్వాత వీళ్ళకి కూడా ఒక ఇల్లు ఇచ్చి సపరేట్గా పెడతారా? వాళ్ళతోనే మీరు ఉంటారా? ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోతున్నామంటే ఐక్యతను కోల్పోతున్నాం. ఐక్యత వల్ల కుటుంబాల్లో బలహీనత ఏర్పడుతుంది. ఈరోజు మనం బలహీన పడిపోవటానికి గల కారణం ఏంటంటే కుటుంబాలలో ఐక్యత లోపిస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు అందుకే కదా, అయ్యా మీరు ఐక్యముగా ఉండటం వల్ల మీకే మేలు. మీరు ఐక్యంగా ఉండటం వల్ల మీకు మేలు. మనం ఏం చూసుకున్నాం? విభజించి పాలించు అనే సిద్ధాంతం వెళ్తున్నాం. ఒంటిగండు సిద్ధాంతంతో మన కుటుంబాల్లో విభజిస్తున్నాం. నిజానికి ఆ కుర్రోడు వివాహం చేసుకునే కుర్రోడిని అడగాల్సింది ఏంటండి? అరే బాబు, నువ్వే ఏ ఉద్యోగం చేస్తున్నావు? అది మామూలు కంపెనీయా, MNC కంపెనీయా? నీ ఉద్యోగం ఎంత, నీ శాలరీ ఎంత అని గుణగణాలు. అతనికి ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయా, ఇలాంటివి చూడాలి. కానీ వివాహం చేసుకోగానే వీళ్ళు ఏం చూస్తున్నారంటే వీళ్ళ కుటుంబాన్ని విడిచి సపరేట్గా ఉండాలి. ఈరోజు ఆడపిల్లలకు ఉన్న డిమాండ్ ఏంటంటే సపరేట్గా ఉండాలి. కుటుంబాన్ని సపరేట్ చేయగలిగితేనే మేము వివాహం చేస్తాం, లేకపోతే మీ ఉమ్మడి కుటుంబానికి మేము మా పిల్లలు అన్నట్టుగా. నిజంగా వాస్తవం కాదురా? ఖచ్చితంగా 100% ఈరోజు జరుగుతున్న వాస్తవం ఇది. దేవుడు అంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరం. మన పిల్లలకు మనం ఏం చెప్తున్నామంటే ఒక విధంగా వాళ్ళను కూడా రాంగ్ ట్రాక్లో పెడుతున్నాం. ఓహో, మా అమ్మ రాగానే మా నాన్న మా తాతయ్యని మా నాన్నమ్మని దూరం పెట్టాడు. రేపొద్దున నాకు కూడా ఒక భార్య వస్తుంది కదా, నా పిల్లలకి మా అమ్మ రాగానే నేను కూడా ఏం చేస్తాను? వీళ్ళని కూడా దూరం పెట్టాలి, వీళ్ళని కూడా వేరుపరచాలి. మనం ఏ సంప్రదాయాలు నేర్పుతున్నామంటే మన పిల్లలకి మనం అనుకుంటున్నాం మనం మన తల్లిదండ్రులు మనం దూరం పెడుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ రేపొద్దున మనల్ని మన పిల్లలు దూరం పెట్టడానికి ఒక సాంప్రదాయాన్ని తెరదీస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా, అందుకే యోబు గ్రంథకర్త అంటాడు కదా, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనంలో ఆయన అంటాడు కదా, కాకులకున్న ఐక్యత కూడా మీకు లేదయ్యా అంటున్నాడు ఆయన. కాకులను చూసి నేర్చుకోండి. ఒకసారి చదువుతారా మాట? యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? మనకి కాకులతో పోలుస్తున్నాడు, కాకులను చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిజానికి కాకులంట తిండి లేక అల్లాడుచున్నప్పుడు ఆ కాకి పిల్లల గూట్లో ఉండి తల్లుల కోసం ప్రార్థిస్తూ ఉంటాయంట. అయా, మా తల్లిదండ్రులు మాకు ఆహారం తేవటానికి లోకంలోనికి వెళ్ళారు, వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చు అని కాకులు ప్రార్థన చేస్తాయంట ఐకమత్యంతో. మీకు తెలుసో తెలీదో, కాకి ఏదైనా ఆహారం దొరికిందనుకోండి, అది ఒక్కటే పొరపాటును కూడా తిందో 10 కాకుల్ని పిలుచుకొస్తుంది. 10 కాకుల్ని పిలుచుకొచ్చి అందరూ కలిసి అవి భోజనం చేస్తాయి.
దొరికింది కదా అని చెప్పేసి ఒక్కటే తను తినేసి తన కడుపు నింపుకొని వెళ్ళిపోదామని ప్రయత్నం చేయదు. అలాగే ఏ కాకి కన్నా ఒక ప్రాబ్లం జరిగిందనుకోండి, కాలుకు దెబ్బ తగలటం, లేకపోతే ఏదైనా కరెంటు స్తంభాలకి చిక్కుకొని ఉన్నప్పుడు దాన్ని రక్షించడానికి 100 కాకులు చేరతాయండి అక్కడికి. 100 కాకులు చేరతాయి. ఎందుకంటే వాళ్ళకున్న ఐక్యత కూడా మీకు లేదంటున్నాడు, మీకు లేదంటున్నాడు, మీకు లేదంటున్నాడు. మనుషులుగా మనకు లేదంటున్నాడు. మనం కలిగి ఉండవలసింది ఐక్యత. ఐక్యత. విభజించి పాలించు అనే సిద్ధాంతంతో మనం ఏమైపోతామంటే బలహీన పడిపోతామని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అవి ఏం చేస్తాయంటే నిజానికి కుటుంబాల్లో ఐక్యత లేకపోవడానికి కారణం, బలహీన పడిపోవడానికి కుటుంబాల్లో ఐక్యత లేకపోవటం. మనం మన బిడ్డల గురించి ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యా కష్టపడి చదివించామయ్యా, వాళ్ళని కష్టపడి ప్రయోజకులుగా చేయాలని చెప్పేసి ఒకరోజు తినకో మాకున్న సంతోషాలని, మాకున్న ఆనందాలని కూడా పణంగా పెట్టి వాళ్ళని చదివించాం నాయన, చదువుకున్నారు, వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించు తండ్రి అని మన బిడ్డల గురించి మనం ఎలా ప్రార్థన చేస్తామో మన బిడ్డలకు కూడా మన గురించి ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్పాలంట. ఇదే ఐకమత్యం. వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేయాలంటే, అయ్యా మమ్మల్ని మా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, మమ్మల్ని కష్టపడి చదివించారు, మేము చదువుకున్న ప్రతి రూపాయి వెనక వాళ్ళ చెమట బొట్టు ఉంది అని ఎప్పుడైతే పిల్లలు గమనిస్తారో, అలాంటి ప్రార్థన దేవుడికి ప్రార్థిస్తారో, తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారో, పిల్లల ప్రార్థన ద్వారా కూడా తల్లిదండ్రులు అభివృద్ధి చెందుతారంటండి. ఇదే కాకులు నేర్పుతున్నాయి మనకి, మనం చెప్తున్న మాట కాదు. తిండి లేక, మరొకసారి చూద్దాం మాట, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఏమి మొరపెడుతున్నాయంట? కాకి పిల్లలు తల్లిదండ్రుల కోసం మొరపెడుతున్నాయంట. నిజానికి మీరు ఎక్కడైనా విన్నారా కాకులు దేవునికి మొరపెడతాం మీరు ఎక్కడైనా విన్నారా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ కాకులని మన పిల్లలతో పోలుస్తున్నాడు. తల్లిదండ్రుల కోసం మనం ఎప్పుడైతే మొరపెడతామో, తల్లిదండ్రులు ఎలాగో పిల్లల కోసం మొరపెడతారు, వాళ్ళ భవిష్యత్తు కోసం చాలా త్యాగాలు చేస్తారు, వాళ్ళ సంతోషాలను పణంగా పెడతారు. కానీ పిల్లలు చేయవలసిన పని తల్లిదండ్రుల కోసం, వాళ్ళ ఉద్యోగాలు అభివృద్ధి అవ్వటం కోసం, వాళ్ళు ఆర్థికంగా స్థిరపడటం కోసం, వాళ్ళు కడుతున్న ప్రతి కష్టం వెనక మా భవిష్యత్తు మీద ఆధారపడి ఉందని విశ్వాసముతో ఎప్పుడైతే మనం అలాంటి ప్రార్థన జీవితాన్ని మన పిల్లలకు అలవాటు చేస్తామో దేవుడు అంటున్నాడు, అది మీ కుటుంబానికి మేలే అంటున్నాడు. మన కుటుంబానికి మేలు చేయాలంటే ఏం చేయాలంట? ఇలాంటి ప్రార్థన మనం అలవర్చుకోవాలి అంటున్నాడు. అలవర్చుకోవాలంటున్నాడు. ఇంకొక మాటను చూసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు నాన్ని ఏలుదువనెను. చాలు నాన్న. కయ్యను హేబోలు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో పాఠాలు ఈ కయ్యను హేబోలు గురించి మనం నేర్చుకునే ఉంటాం. వీళ్ళలో ఏమి లోపించిందంట? ఐక్యత లోపించింది. ఐక్యత లోపించటం వల్ల వీళ్ళు ఏం కోల్పోయారంటే దేవుని ఆశీర్వాదాలను కోల్పోయారు. నిజానికి నేను అంటాను, వీళ్ళిద్దరూ ఒకే తల్లికి పుట్టినవారు. అవునా? వీళ్ళిద్దరూ ఒకే తల్లికి పుట్టినప్పుడు దేవుడు ఒకరి అర్పణని అంగీకరించడం ఏంటి, మరొకరి అర్పణని అంగీకరించకపోవటం ఏంటి? అంటే మామా
సరే అట్లా కూడా చాలా ప్రసంగాలు మనం విని ఉంటాం. ఇవేమీ కొత్త ప్రసంగం ఏం కాదు. కొన్ని వేల ప్రసంగాలు ఈ మాటల్లోంచి మనం విని ఉంటాం. ఏది ఏమైనప్పటికీ నేను అనుకుంటాను, ఒక ఇద్దరు మనుషులు దేవుని గుండీలో ఒక మనిషి ఏమో కొత్త నోటు పెడపెడలాడే కొత్త నోటు తీసుకొచ్చి ఉండిలో వేసాం, దేవుని కానికేసాం. ఇంకొక మనిషి తన దగ్గర కొత్త నోటు లేదు, పాపం ఏం చేస్తుంది, ఏదో కొంచెం నలిగిన నోటో కొంచెం చిరిగిన నోటో తీసుకొచ్చి ఇండిలో వేసింది. నిజానికి నేను అంటాను, దేవుడు 2 నోట్లు తీసుకెళ్ళి దుండు కుట్టించుకుని ఏమన్నా తల కింద పెట్టుకు పడుకుంటాడు ఆయన? ఇప్పుడు చిరిగిపోయిన నోటిని నలిగిన నోటిని తిరస్కరించడానికి, కొత్తగా పెళపెళలాడే నోటిని అంగీకరించడానికి ఈ 2 నోట్లు తీసుకెళ్ళి ఆయన ఏం చేసుకుంటాడు అనుకుందాం. ఇప్పుడు మనం అంటే మనుషులను ఏదో వాడుకుంటాం, ఆయన ఏం చేసుకుంటాడు? అసలు మనం ఆశీర్వదించేది ఆయన, మనల్ని దీవించేది ఆయన, మనకు కావాల్సిన సమృద్ధిలోకి నడిపించేది ఆయన. నిజానికి అవి కూడా ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చినవి కదా. ఎందుకు దేవుడు ఒకరి అర్పణని తిరస్కరించాడు, మరొకరి అర్పణని అంగీకరించాడు? దీనిలోనే మనుషుల యొక్క ఉద్దేశాలు తెలుస్తాయి. మనం ఈ యొక్క ప్రసంగంలో అర్పణ, మన దేవుడు ఎప్పుడు మనం వేసే అర్పణను చూసే కన్నా మన హృదయాన్ని చూస్తాడు ఆయన. మనం ఏ ఉద్దేశంతో మనం అర్పించాము అనే ఉద్దేశాన్ని చూస్తాడు. నిజానికి నేను అనుకుంటాను, ఈ కయీను అనే వ్యక్తి హేబేల్ని ద్వేషించడానికి, అతని మీద పగ పెంచుకోవడానికి, అతన్ని సంహరించడానికి గల కారణం నేను అంటాను, నిజానికి దేవుడే కదా అంట. ఇప్పుడు ఇద్దరి అర్పణలు సమానంగా అంగీకరించి సమానంగా ఆశీర్వదిస్తే అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ లేదుగా. కయీను అనే వ్యక్తి హేబేల్ని సంహరించాల్సిన పరిస్థితి వచ్చేది కాదుగా. ఎందుకు దేవుడు ఇలాంటి భేదాలు ఏర్పరిచాడు? ఎందుకు దేవుడు ఇలాంటి తారతమ్యాలు చూశాడు? అంటే మన దేవుడు పక్షపాతం కలిగినవాడా? ఒక వ్యక్తిని దీవించాలి అనుకునేవాడా? ఇంకొక వ్యక్తిని వదిలిపెట్టాలి అనుకునేవాడా? అందరినీ దీవించాలి, అందరినీ ఆశీర్వదించాలి, అందరినీ బలపరచాలి, అందరూ నా బిడ్డలే అనుకునే మనస్తత్వం కలిగిన దేవుడు కదా మనం ఆరాధించే దేవుడు. ఎందుకు వీళ్ళిద్దరిలో పార్షియాలిటీ చూపించాడు? నేను అంటాను, ఆ వ్యక్తి యొక్క కయీను యొక్క మనస్తత్వాన్ని పరీక్షించడం కోసం కయీను అర్పణని తిరస్కరించాడు నేను అనుకుంటా. నిజానికి హేబేలు ఆశీర్వదించబడ్డాడు, హేబేలు దీవించబడ్డాడు, హేబేలు దేవుని చేత హెచ్చించబడ్డాడు. చాలా ఉన్నతమైన స్థానంలో హేబేలు ఎదిగినప్పుడు కయీనుగా, అన్నగా, తోడబుట్టినవాడుగా కయీను ఏం చేయాలి? సర్లే, మనోడే కదా, మన అన్నయ్య కదా, మన తమ్ముడే కదా, అతను ఎదిగితే నేను ఎదిగినట్టు కదా, అతను సంపాదిస్తే నేను సంపాదించినట్టు కదా. ఒకవేళ అతను బాగా సంపాదించాడేమో, దేవుడికి దేవుళ్ళో నేను సరిచేయవలసిన సంగతులు ఇంకా నాలో ఏమన్నా ఉన్నాయేమో, అనవసరంగా వాడినెందుకు నేను పగ చేసుకోవటం? నేను ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు, తమ్ముడు నాకు ఆ పలానా సమస్య ఉందరా, నాకు సహాయం చేయరా అని నేను అడిగితే నాకు సహాయం చేస్తాడుగా. ఇద్దరం ఒకే రకంగా దీనస్థితిలో ఉంటే, ఒకరికొకరు సహాయం చేసుకోలేని స్థితిలో ఉంటే సహాయం ఎవరు చేస్తారు అని, నా తమ్ముడే కదా, నా రక్త సంబంధే కదా అని తమ్ముడితో సమాధానంగా ఉన్నట్లయితే నేను అనుకుంటాను, ఆ సమాధానాన్ని బట్టి, తనకు కలిగిన మనస్సును బట్టి, తనకు కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి హేబేలును కూడా దేవుడు దీవించేవాడేమో. కయీన్ని కూడా దేవుడు దీవించేవాడేమో, ఇద్దరిని దీవించేవాడేమో. కానీ ఇలాంటి మనస్తత్వం కోసం దేవుడు ఎదురు చూశాడు. ఇలాంటి ఆలోచన వస్తుందేమో హేబేలుకి, ఇలాంటి పశ్చాత్తాపం వస్తుందేమో, ఇలాంటి ఐక్యతతో కలిగిన మనసు హేబేలు కలుగుద్దేమో దేవుడు ఎదురు చూశాడు. కానీ ఇతను ద్వేషించాడండి హేబేల్ని ద్వేషించాడు. ఎలా ద్వేషించాడంటే,
నాకంటే గొప్పవాడిగా ఎదుగుతున్నాడు, నాకంటే బలవంతుడిగా వెతుకుతున్నాడు, నాకంటే అభివృద్ధి పొందుతున్నాడు. దేవుడు ఆశీర్వదించబట్టేగా, వాడి అర్పణను అంగీకరించబట్టేగా. అసలు వీడే లేకపోతే, ఉన్నదే ఇద్దరం, వాడు లేకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? నన్నేగా ఆశీర్వదిస్తాడు అని ఎలా అనుకో. ఏమనుకుంటారంటే, బిడ్డలు అనుకునేది ఏంటంటే, ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు అసలు ఒకళ్ళు లేకపోతే ఈ ఆస్తి అంతా నాదేగా, ఇంకెవరికి ఇస్తాడు మా నాన్న? ఇప్పుడు వీడే లేకపోతే ఆస్తి మొత్తం నాదేగా అని ఆలోచన చేసి ఆ హేబేలును లేకుండా చేద్దామని చూశాడు కయ్యను. దానివల్ల ఏం పొందుకున్నాడంటే శిక్షణ పొందుకున్నాడు. శిక్షణ, తను ఆశీర్వదించబడటం కాదు కానీ, తను ఆశీర్వదించబడటం తర్వాత కానీ ఘోరమైన శిక్షణ పొందుకున్నాడు. తను కాదు, తన సంతతంతా కూడా, ఈ రోజు వరకు కూడా తన సంతతంతా కూడా శాపగ్రస్తమైనదిగా మిగిలిపోయింది. అందుకే దేవుడు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. మన కుటుంబాల్లో మన పిల్లలకు నేర్పవలసింది ఐక్యత. నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు వెళ్ళిపోతే ఉన్నదంతా నాకే అన్నట్టుగా కాదు. నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు వెళ్ళిపోయావు అనుకుని అత్తారింటికి, ఉన్నదంతా ఇక నేనే రాణి, నేనే రాజు, నేనే కింగ్ అన్నట్టుగా ఉండకూడదు. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, సహోదరి ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. ఇంకొకటి చూద్దాం, అదే ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. అదే ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. తర్వాత వచ్చిన గొడవ, చితిసారకపు మహానుతో నీ కొరకు ఓడను చేసుకునము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చాలనా దేవుడు నోవాకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? అయ్యా, ఈ లోకంలో ఉన్న జనాలందరూ కూడా పాపంతో నిండిపోయారు. ఈ లోకాన్ని జలప్రళయం చేత నేను సర్వనాశనం చేయాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తావంటే ఒక ఓడను నిర్మించుకో. ఓడను నిర్మించుకుని నీవు నీ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఆ ఓడలో ఉండండి. ఆకాశ తూములు తెరవబడతాయి, గొప్ప జలప్రళయం వస్తుంది. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిచి ఈ భూమి అంతా కూడా వర్షం చేత నింపబడుతుంది. మనుషులందరూ చనిపోతారు. నీవు నీ కుటుంబం మాత్రం జీవించలాగున వాడ నిర్మించుకొని అన్నాడు. నిజానికి నేను అంటాను, ఎందుకు దేవుడు నోవాహుని వాడను నిర్మించుకోమన్నాడు? నిజానికి వాడను నిర్మించడానికి 120 సంవత్సరాలు పట్టిందండి నోవాహుకి. ఏదో 10 రోజులతో అయ్యేది కాదు, ఒక 4 రోజులతో అయ్యేది కాదు, సంవత్సరంతో అయ్యేది కాదు, 2 సంవత్సరాలతో కాదు. 120 సంవత్సరాలు నోవాహుకి వాడ నిర్మించడానికి సమయం పట్టింది. తన కుటుంబం అంతా కూడా తనకి ఐక్యతతో ఆ వాడ నిర్మించడానికి సహాయం చేశారు. కుటుంబం అంతా కలిసి ఆ వాడను నిర్మించుకున్నారు. ఎందుకు దేవుడు వాడని నోవాహుని నిర్మించమన్నాడు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలతో నిర్మించే వాడ, ఇంత కష్టంతో కూడుకున్న పని నిజంగా ఇది ఎందుకు దేవుడికి అనుగ్రహించాడు? నేను అంటాను, వీళ్ళ కుటుంబంలో ఎంతవరకు ఐక్యత ఉన్నది, వీళ్ళ కుటుంబంలో ఎంతవరకు ఐక్యత ఉన్నది. అదే ఉద్దేశం కూడా కాదు నేను అనేది కూడా. నోవాహు వాడ నిర్మిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అనేవాళ్ళంట, ఏంటయ్యా అడవికి వెళ్తున్నావు, కట్టెలు కొట్టుకొస్తున్నావు, ఆ వాడ నిర్మిస్తున్నావు, ఏంటి విషయం
అనగానే ఈయన అనేవాడంటే, అయ్యా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నాకు ఒక కళ చెప్పాడు, నాకు ఒక దర్శనం ఇచ్చాడయ్యా. మరి కొద్ది రోజుల్లో ఈ భూమి అంతా నీటితో నింపబడుతుందంట, జనాలందరూ నువ్వు సంహరిస్తానంటున్నాడు, నన్ను నా కుటుంబాన్ని మాత్రం ఈ వాడలోకి వెళ్ళమంటున్నాడు. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈయనకేదో పిచ్చబట్టినట్టుంది ఈయనకి, మేమందరం చచ్చిపోతామంట, ఈయన కుటుంబం మాత్రం బతుకుద్దంట, ఈయన కుటుంబం మాత్రం బతుకుద్దంట. నిజానికి దేవుడు 120 సంవత్సరాల సమయాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆకాశం అవుగాక అంటే అయ్యింది, భూమి అవుగాక అంటే అయింది, రాత్రికి రాత్రి వాడ అవుగాక అంటే అవదా? నిజానికి ఈ 6గురిని మాత్రమే రక్షించాలి, మిగతా వాళ్ళందరినీ విడిచిపెట్టాలి అని ఆయన ఉద్దేశం నిజమైతే, అదే నిజమైతే నోవాకు ఏ మాట చెప్పాడు దేవుడు? అయ్యా మీ 6గురిని, మిమ్మల్ని మాత్రమే నేను రక్షిస్తాను, మీ 6గురిని మాత్రమే, మిగతా వాళ్ళందరినీ నేను సంహరిస్తాను అనే మాట నిజమే అయితే, ఆయన డిసైడ్ అయితే రాత్రికి రాత్రే వాడ నిర్మించేవాడు. వీళ్ళందరిని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టేవాడు. తెల్లారిపాటికి ఆకాశ తుమ్ములు వెప్పబడాయి. ఎందుకు 120 సంవత్సరాలు సమయాన్ని ఇచ్చాడంటే, జనాల్లో మార్పు వస్తుందేమో, నన్ను విశ్వసిస్తారేమో, వీళ్ళు ఐక్యత అవుతారేమో, దేవుడు ఉగ్రతను తెలుసుకుంటారేమో. దేవుడికి ఎంత ఓపిక అండి, నిజంగా ఎంత ఓపిక. మనుషులను ఐక్యపరచడం కోసం, ఆయనకు లోపరుచుకోవడం కోసం 120 సంవత్సరాలు వెయిట్ చేశాడంట. 120 సంవత్సరాలు. కానీ ఏ ఒక్కడిలో మార్పు రాలా, ఏ ఒక్కడు విశ్వసించలా, ఏ ఒక్కడు నోవాహు మాట వినకపోయి పిచ్చోడు, అమాయకుడు, వెర్రివాడు, మెంటల్ హాస్పిటల్కి ఎర్రగడ్డ పంపించాలి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళంట. కానీ నోవాహు మాత్రం, దేవుడు నాకు చెప్పాడు, నేను చేయాలంతే, అది జరిగి తీరుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే విశ్వాసం అతనిలో లేకపోతే అన్ని సంవత్సరాలు అంత కష్టపడి ఆ వాడ నిర్మించేవాడే కాదు. దేవుని సన్నిధిలో నిలవబడుతున్న మనం, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏదైతే విశ్వసిస్తామో, ఏదైతే నమ్ముతామో ఖచ్చితంగా అది జరిగి తీరునుగాక. ఆమేన్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, జనాలను ఐక్యపరచడం కోసం, మనుషులందరినీ ఐక్యపరచడం కోసం. నిజానికి నినవే పట్టణ ప్రజలు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఒకానొకప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయ్యా ఈ పట్టణం అంతా నాశనం చేస్తున్నాను నేను అని ప్రజలు విన్నప్పుడు నిజానికి డిసైడ్ అయిపోయాడు దేవుడు, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి డిసైడ్ అయిపోయాడు. యోనాని పంపించాడు, వర్తమానం పంపించాడు. ఎక్కడికో దారి తప్పిపోతున్న వెళ్తున్న వ్యక్తిని కూడా దారి మళ్ళించి మళ్ళీ వెళ్ళి చెప్పు అన్నాడు. నిజానికి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు దేవుడు. ఏం చూశాడు? ఐక్యత. ఒకసారి చూద్దామా? ఆ యొక్క మాట ఒకసారి చూద్దామా? ఆ మాట ఒకసారి చూద్దామా? చివరి 3వ అధ్యాయము 'ఎంత మేలు ఎంత మనోహరము'. ఓకే అది యోనా గ్రంథము 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. 7 వచనాలు, 5, 6, 7 వచనాలు. నినవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ల కట్టుకుని, ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ల కట్టుకుని భూవుడిలో కూర్చుండెను. మరియు రాజైన చాలన ఏం చేశాడంట? నినవే పట్టణ ప్రజలందరూ దేవునికి లోబడ్డారండి, ఐక్యంగా ఏకమయ్యారు.
ఐక్యంగా ఏకమయ్యారు. ప్రజలు మాత్రమే కాదు, రాజు కూడా తన వస్త్రాలను తీసివేసి, తన బంగారు కిరీటాన్ని తీసివేసి ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకుని బూడిద జిమ్ముకుని దేవుని వైపు తిరిగినప్పుడు నిజానికి ఆ పట్టణం నశించవలసిన పట్టణం అది. ఏ ఒక్కడూ జీవించడానికి అర్హత లేదు, పాపంతో నిండిపోయిన పట్టణం అది. మరి దానిని క్షమించిన దేవుడు నోవా కాలంలో మరి బిడ్డలను క్షమించడంటారా? ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ వీళ్ళకున్న పశ్చాత్తాపం వాళ్ళకు కనపరచలా, వీళ్ళు విశ్వసించినట్టు వాళ్ళు విశ్వసించలా. అందుకనే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము చేత ఆ లోకమంతా ముంచివేయబడిందంట. ఆ కుటుంబం ఒక్కటే నిలబడింది. నేనంట దేవుడు ఏ ఒక్కరిని శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు, కానీ ఏ ఒక్కరిని కష్టాల్లో నెట్టివేయడం ఆయన ఉద్దేశం కాదు. కానీ ఎందుకు మనం కష్టాలు వస్తున్నాయి, ఎందుకు శిక్షలు వస్తున్నాయి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే ఆయన చిత్తం వైపు, ఆయన వైపు తిరగడానికి. మన భక్తిలో మనం కనపరచవలసిన యథార్థతను ఆయన దగ్గర మనం కనపరచలేకపోతే, ఆయన వైపు తిరగవలసిన విధంగా మనం ఆయన వైపు తిరగకపోతే సమస్యలు వస్తాయి. వాక్యం మనకు అది చెప్తూ ఉంటుంది. వచ్చినప్పుడు వెంటనే తిరిగితే మన దేవుడు కనికరపూర్ణుడు, కరుణా సంపన్నుడు. ఆనాడు నినివే ప్రజలను కాపాడిన దేవుడు ఈనాడు మరి నోవాహు దినంలో ఎందుకు సంహరించాడంటే వీళ్ళ మారు మనసు లేదు, వీళ్ళలో ఐక్యత లేదు, వీళ్ళు దేవుడిని విశ్వసించలా. దానివల్ల ఏం చేశారంటే మొత్తం నశించిపోవడానికి కారణమైంది. ఇంకో మాట చదువుకున్నాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకసారి మనం చదివితే, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివితే, కాబట్టి చదవండి నాన్న. కాబట్టి మీరు సమాధానమును కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతమును నడుచుకునవలెను. ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్ముని బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. నిజానికి ఆ రోజుల్లో కూడా నేను అనుకుంటాను నోవాహు ఆ జనాలందరికీ బ్రతిమాలి చెప్పుంటాడు, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దర్శించాడు, నా మాట వినండి, ఈ ప్రాంతానికి ఈ దేశానికి ఉగ్రత రాబోతుంది, మొత్తం ఈ దేశాన్ని జలప్రళయం రాబోతుంది, నా మాట వినండి అంటే ఒక్కడ వినుండడు నాకు తెలిసి. పౌలు గారు అంటున్నాడు, ఎప్పుడైతే ఒకరి మధ్య ఒకరికి ప్రేమ కలిగి ఉంటుందో, ఒకరి మధ్య ఒకరికి సమాధానం కలిగి ఉంటుందో, ఒకరి మాటలను ఒకరు గౌరవిస్తూ మొదలు పెడతాం, ఒకరి మాటలను ఒకరినొకరు ప్రేమించడం మొదలు పెడతాం. ఇదేం ఈ గౌరవము, సమాధానము, ప్రేమ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఐక్యపరుస్తాయి. ఇప్పుడు మనందరం ఐక్యం కావాలి అని నోటితో మాట్లాడుకోవటం కాదు, కానీ ఒకరి మనస్తత్వాన్ని ఒకరు అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమగా పలకరిస్తూ ఒకరికొకరు సమాధానంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మీరు ఐక్యం కాగలరు, అప్పుడే మీరు దేవుని యొక్క మేలులను పొందుకోగలరు అని పౌలు గారు సంఘానికి బ్రతిమాలి చెప్తున్నాడంట. ఈ రోజుల్లో ఐక్యాలు లేవు. కానీ అంతేకంటాడు కదా, నీ తల్లైనా నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను మరవను అని ఎందుకంటున్నాడంటే, నీ కుటుంబంలో నీ అన్నదమ్ముల మధ్య నీకు సమాధానం లేదేమో కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మనం, క్రీస్తు బిడ్డలుగా కొనసాగుతున్న మనం, క్రీస్తులో ఐక్యపరచబడిన మన మధ్య ఏ బంధం ఉండాలంట, ఏ ఐక్యత ఉండాలంట? సహోదర భావం. అది ఎప్పుడైతే మనలో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో అది ఎప్పుడైతే
ఉంటుందో అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే చిట్ట చివరి వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుని ముగించుకుందాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు. నిజానికి మనం దేవుని దగ్గర మనం మేలు పొందుకోవాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, దేవుని చేత దీవించబడాలి అంటే మనం ఏం చేయాలంటే మొదటగా ఐక్యత కలిగి నివసించాలి, ఐక్యత కలిగి జీవించాలి. ఈ ఐక్యత మనని ఎటువైపు నడిపిస్తుందంటే ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. ఆశీర్వాదాల వైపు నడుస్తుంది. 10 కట్టెలు పొయ్యిలో పెడితే మండుతీయా, ఒంటి కట్టి పొయ్యిలో పెడితే మండుతీయా? 10 కట్టెలు కలిపి పొయ్యిలో పెడితే ఆ మంట బహుబలంగా ఉంటుంది. అట్లాగే మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఐక్యముగా ప్రార్థించినప్పుడు, ఏ సమస్య మీద మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ అవసరతల మీద మనం ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థనకి దేవుడు మేలు అనుగ్రహించక మానడుగాక. ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అవును తండ్రి.